అరే అన్నం అంటే గుర్తుకొచ్చింది బేట, సన్న మీద వచ్చినాం కదా, ఒకసారి మలేషియాకి ఫోన్ చేద్దామా. మలేషియా నమస్కారం అన్న, బాగున్నావా అన్న? నమస్తే ఆర్య, నేను బాగున్నా. నువ్వు చెప్పు, నువ్వు మంచిగున్నావా? మరి అన్న బాగున్నా అన్న. తిన్నావా ఆర్య? మలేషియా తినలేదన్న, తినాలి. రేవంత్ అన్న దయతో సన్నబియ్యం ఇస్తున్నాడు కదా, డైలీ వండుకొని కడుపునే తింటున్నామన్నా. అవునా, రేవంత్ అన్న కూడా కోరుకున్నది గదే కదా ఆర్య. ప్రతి పేదవాడు సన్న బియ్యంతో కడుపు నిండా తినాలని రేవంత్ అన్న కోరుకున్నది కూడా గదే కోరుకుండు. అవును మలేషియా, నాకు ఈ బీజేపీలో ఏందన్న సన్నబియ్యం సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందని చాలా ఎక్కువ చెప్పుకుంటున్నారు. ఈ బీజేపీల గురించి నీకు తెలియదు ఏముంది ఆర్య. మంది పిల్లలను ఎత్తుకొని ముద్దాడి మా పిల్లలే అని చెప్పి చూపించుకుంటారు. ఇప్పుడు నడుస్తున్నది కూడా గదే. మొత్తం మన తెలంగాణలో 94 లక్షల రేషన్ కార్డులు ఉంటే అందులో 50 లక్షల రేషన్ కార్డులకు మాత్రమే ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఈ సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ మాత్రము కట్టిస్తుంది అమౌంట్. మిగతా వారికి ఏవైతే ఉన్నాయో 44 లక్షల రేషన్ కార్డులకు వాళ్ళకు మొత్తము ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున మన తెలంగాణ రాష్ట్ర సర్కారు సన్నబియ్యం పంపిణీ చేస్తుంది. అది కాకుండా బీజేపీ వాళ్ళు ఇచ్చే 50 లక్షల కార్డులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా మరి వాళ్ళు 5 కిలోల బడ్జెటే ఇస్తారు. మరి మనం 6 కిలోలు ఇవ్వాలి కాబట్టి వాళ్ళకు కూడా 1 కిలో బడ్జెట్ మనమే భరిస్తున్నాము. ఇది కాకుండా వాళ్ళు ఇచ్చేది దొడ్డు బియ్యము ఉదాహరణకు కిలో 20 రూపాయలు ఉంటే మరి మనం ఇచ్చేది సన్న బియ్యం కదా, సన్న బియ్యము దగ్గర 1 కిలోకు 40 రూపాయలు ఉంటుంది. అంటే ఈ లెక్కన ఆలోచన చేసుకో, వాళ్ళు ఇచ్చేది చారణ, చెప్పుకునేది బారణ. ఇది కాకుండా వచ్చే నెల నుండి మళ్ళీ కొత్తగా 33 లక్షల కొత్తగా రేషన్ కార్డులు జారీ చేయబోతుంది మన రేవంత్ అన్న సర్కారు. ఇక వాళ్ళ బడ్జెట్ కూడా మన తెలంగాణ రాష్ట్ర సర్కారే భరించాలి కదా. ఈ లెక్కన చూసుకుంటే వాళ్ళ చారణ % కూడా ఈ బీజేపీ గవర్నమెంట్ ఇస్తలేదు. ఈ బియ్యం కార్యక్రమంలో మొత్తం బడ్జెట్లో దగ్గర 80% బడ్జెట్ మన తెలంగాణ రాష్ట్ర సర్కారు రేవంత్ అన్న సర్కారే భరిస్తుంది. కాబట్టి వీళ్ళు చెప్పేది ఎక్కువ, చేసేది తక్కువ. బీజేపీల గురించి నీకు తెలియదు ఏముంది? అవునన్నా, నువ్వు చెప్పేది కరెక్టే. నువ్వు బీజేపీలో చేసేది మూరెడు, చెప్పుకునేది బారెడు. చారణ పని చేస్తే బారణ చేస్తామని చెప్పుకుంటారు బీజేపీ వాళ్ళు. నేను చెప్పేది కూడా గదే ఆర్య. ఈ బీజేపీలు కావాల్సి పని కట్టుకొని ఈ సన్నబియ్యం కార్యక్రమం మీద మొత్తం తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మోడీ ఇస్తున్నాడు అని చెప్పి. వాస్తవానికి మోడీ సర్కారు ఇచ్చేది 20% మాత్రమే. 80% బడ్జెట్ మొత్తం మన రేవంత్ అన్న సర్కారే భరిస్తుంది. సరే, ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఎప్పుడు నమ్మకు. ఉంటా, బాయ్. దోస్తులు, మీకు కూడా చెప్తున్నా, ఈ సన్నబియ్య కార్యక్రమము మోడీ ఇస్తున్నాడంటేనో బీజేపీ గవర్నమెంట్ ఇస్తున్నాడంటే అస్సలు నమ్మకండి. మొత్తం దాదాపుగా 80% బడ్జెట్ మొత్తం రేవంత్ అన్న సర్కారే భరిస్తుంది. కాబట్టి ఈ తప్పుడు ప్రచారాలు నమ్మకండి. బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే. ఈ రెండు పని కట్టుకొని రేవంత్ అన్న సర్కార్ మీద తప్పుడు ప్రచారం స్టార్ట్ చేస్తున్నాయి. ఇవేవి నమ్మకండి.